ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో శ్రీవారి భక్తులకి చేరువవుతుంది. లేదు అంటే కొంచెం లేట్గా వెళ్తుందనమాట. దయచేసి లైక్ చేయండి. సో ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ప్రస్తుతం అయితే ఫిబ్రవరి 12వ తారీఖు సంబంధించి సర్వ దర్శనం టోకెన్లు అనేవి తిరుపతిలోని కౌంటర్లలో పూర్తి స్థాయిలో ఈరోజు టికెట్లు అయితే ఇవ్వడం అయిపోయిందండి. ప్రస్తుతానికి ఈరోజు ఎవరైతే తిరుపతి వస్తున్నారో వారందరూ కూడా దర్శనం టికెట్లు అయిపోయాయి కాబట్టి కొండపైన ఫ్రీ దర్శనం క్యూ లైన్లో డైరెక్ట్గా జాయిన్ అవ్వండి. ఒకవేళ మీరు నడక మార్గంలో వచ్చేటట్టయితే 2 నడక మార్గంలో కూడా ఓపెన్లో ఉన్నాయి. నడక మార్గంలో వెళ్ళాలి అనుకుంటే అలిపిరి నడక మార్గం భక్తులైతే ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్ దగ్గర దివ్య దర్శనం టోకెన్లు తీసుకోగలరు. అలాగే శ్రీవారి నడక మార్గంలో వెళ్ళాలి అనుకునే వారైతే నడక మార్గం మధ్యలో మీకు దర్శనం టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్నా, సర్వదర్శనం టోకెన్లు 2 తీసుకున్నా మీకు క్యూ లైన్ అయితే ఒకటే ఉంటుంది. దయచేసి ఈ విషయం తెలుసుకోగలరు. అలాగే మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, కొండపైన భక్తుల రద్దీ అనేది 2 రోజుల నుంచి కాస్త పెరిగిందండి. నిన్నటి రోజు స్వామివారిని 72,256 మంది దర్శనం చేసుకున్నారు. అలాగే 28,021 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 3.04 స్వామివారి హుండీ కానుకలు అన్నమాట. ప్రస్తుతం అయితే 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దయచేసి ఈ విషయం తెలుసుకోగలరు. అలాగే ఎక్కువ మంది మనల్ని కమెంట్ సెక్షన్లో అడిగేది, ఫిబ్రవరి మార్చ్ నెలకి దర్శనం టికెట్లు ఏవైనా మాకు దొరుకుతాయా, ఏప్రిల్ నెలకి దర్శనం టికెట్లు ఏమైనా దొరుకుతాయా అని అడుగుతూ ఉంటారు. దయచేసి మీరంతా తెలుసుకోవాలి, ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వరకు అన్ని రకాల దర్శన టికెట్లు అయితే మీకు పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి. మీకున్న దారి కేవలం 2. ఒకటి, టీఎస్ఆర్టీసీ అంటే తెలంగాణ బస్ టికెట్ విధానం ద్వారా 1 వారం ముందు రోజులుగానే మీకు దర్శనం టికెట్లు, బస్ టికెట్లు ఇస్తారు. ఈ విధానం ద్వారా మీరు బుక్ చేసుకోగలరు. దానికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. దాని యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. నేను మరలా చెప్తున్నాను, తెలంగాణ బస్ బుకింగ్ ద్వారా మీలో ఎవరైనా కూడా వారం రోజుల ముందు కనుక ప్లాన్ చేసుకుంటే, ఇప్పుడు సపోజ్ ఫిబ్రవరి 20వ తారీఖున మీరు దర్శనానికి రావాలి అనుకుంటే మీరు ఫిబ్రవరి 13వ తారీఖు కల్లా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా మాత్రమే మీకు ఇప్పుడు టికెట్లు అయితే అవకాశం ఉంది. అలాగే మార్చ్ ఏప్రిల్ నెలకి దర్శనం టికెట్లు అనేవి ఆల్మోస్ట్ ఏపీఎస్ఆర్టీసీలో కూడా బుకింగ్స్ అయిపోతున్నాయి. ఏప్రిల్ నెలకి కొన్ని రోజులైతే ఖాళీగా ఉన్నాయి. ఇక మీకు చేతిలో ఉన్నవి మే నెల దర్శన టికెట్లు. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా నేను గత 2 రోజుల నుంచి మీకు చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూశారు కదా, వీటికి సంబంధించిన అప్డేట్ చెప్తాను. అలాగే ఇక ఈ ఫిబ్రవరి మార్చ్ మే నెలకు సంబంధించి ఎవరైనా తిరుపతి రావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఈ సర్వదర్శనం టోకెన్లు అనేవి రోజుకి 20,000 టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధానం ద్వారా కూడా మీరు తిరుపతికి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకొని మార్చ్ వరకు దర్శనం చేసుకోవచ్చు. ఇక మే నెలకి సంబంధించి దర్శన టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయో నేను చెప్తాను చూడండి. ఫిబ్రవరి 19వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి ఫిబ్రవరి 21వ తారీఖున ఉదయం 10 గంటల వరకు మే నెలకి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన టికెట్లు అనేవి రిజిస్ట్రేషన్లు ఓపెన్ అవుతాయి. మీలో ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ లక్కీ డిపిలో కనుక మీరు సెలెక్ట్ అయితే స్వామివారిని ముందు గడపంచి దర్శనం చేసుకోవచ్చు. ఈ లక్కీ డిపిలో సెలెక్ట్ అయిన వారు ఫిబ్రవరి 21వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫిబ్రవరి 23వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా మీరు అమౌంట్ పే చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక 2వ అప్డేట్ ఏమిటి అంటే, ఈ నెల ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు మే నెలకి కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు విడుదలవుతున్నాయి. బుక్ చేసుకోగలరు. అలాగే ఫిబ్రవరి 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి మీ అందరికీ మే నెలకి సంబంధించి 500 రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. బుక్ చేసుకోగలరు. అలాగే ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు మే నెల టికెట్లు విడుదలవుతున్నాయి. బుక్ చేసుకోగలరు.
అలాగే ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా రూములు అలాగే టికెట్లు విడుదలవుతున్నాయి, బుక్ చేసుకోగలరు. అలాగే ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి మే నెలకి సంబంధించి వృద్ధులు దివ్యాంగుల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి, బుక్ చేసుకోగలరు. అలాగే ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా మే నెలకి సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కోటా విడుదలవుతుంది, బుక్ చేసుకోగలరు. దయచేసి ఈ వీడియో మీరందరూ చూడడమే కాకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేసినట్లయితే మే నెల దర్శన టికెట్లు కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా వీడియో చూసి ఆయా డేట్లు వాళ్ళు రెడీగా ఉండి బుక్ చేసుకుంటారు. దీనికి సంబంధించింది కూడా నేను కమెంట్ సెక్షన్లో క్లియర్గా చెప్తాను, చూసి కమెంట్ సెక్షన్లో అయినా మీరు డేట్లు బుక్ చేసుకోగలరు. అలాగే టీటీడీ దేవస్థానం .ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా పెట్టలేదు, పెట్టగానే నేను మీకు అప్పుడు కూడా లైవ్ వీడియో చేసి మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక వీడియో ముగించే ముందు నేను మరలా చెప్తున్నాను, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు కూడా మీకు దర్శనం టికెట్లు ఏవీ లేవు. డైరెక్ట్గా తిరుపతి వచ్చి సర్వ దర్శనం టోకెన్లు తీసుకోండి. లేదు అంటే నడక మార్గంలో వెళ్ళాలి అనుకుంటే దివ్య దర్శనం టోకెన్లు తీసుకోవచ్చు. ఈ 2 మార్గాలు అయితే మీకు ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఈ 3 నెలలకి కూడా రూములు పూర్తి స్థాయిలో బుకింగ్స్ అయిపోయినాయి. ఈ రూముల యొక్క వీడియోలు కూడా నేను ఆల్రెడీ చేయటం జరిగింది. అయితే మీకోసం మరలా చెప్తున్నాను, తిరుపతిలో కొండపైన మీకు తిరుమల ఉంది కదండి, ఈ తిరుమల కొండపైన CRO ఆఫీస్ వద్ద తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కనుక మీ ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకుంటే మీకు తప్పకుండా రూమ్ వస్తుంది. ఆ తర్వాత చేసుకునే వాళ్ళకి రూమ్ రావడం చాలా కష్టం. లేదు మేము తిరుమలలో ట్రై చేయలేము, మాకు చాలా కష్టము అనుకుంటే తిరుపతిలో విష్ణు నివాసంలో కూడా ఆఫ్లైన్ విధానం ద్వారా రూములు ఇస్తారు, మీరు ట్రై చేయవచ్చు. సో ఈ విధానం ద్వారా నేను మీ అందరికీ కూడా ఇప్పటికీ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు అయితే చెప్పడం జరిగింది. అలాగే వీడియో ముగించే ముందు మే నెలకి సంబంధించి తిరుమల రూములు అనేవి ఎప్పుడు విడుదలవుతాయో మీ అందరికీ కూడా ఇంకా అప్డేట్ రాలేదు. అప్డేట్ రాగానే అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా రాగానే నేను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఎక్కువ శాతము ఈ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి విడుదలవుతాయండి. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ మరికొన్ని అప్డేట్స్ మరలా మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.